మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం 2 అంశాలు చూసాం కదా, ట్యూలిప్. సో టోటల్ డిప్రావిటీ, అన్కండిషనల్ ఎలక్షన్. సో బేసిక్గా ఒక శీలం తీసుకొని సుత్తితో కొడతా ఉన్నాం అనుకోండి, దేనికన్నా పెట్టి సుత్తితో కొడతా ఉంటే మొత్తం దిగిపోయింది అని చెప్తారు కదా, ఒక ఫైనల్ షాట్ పడిన తర్వాత. అది లిమిటెడ్ అటోన్మెంట్ అని మీరు అనుకోవచ్చు. పరిమిత ప్రాయశ్చిత్తం. చరిత్రలో ఈ లిమిటెడ్ అటోన్మెంట్ గురించి ఎంతగా డిబేట్ జరిగింది అంటే ఎంతగా దీని గురించిన పరస్పర వైరుధ్యమైన ఆలోచనలు, లేకపోతే వ్యతిరేకత, లేకపోతే అది వచ్చిందంటే దాని పేరు కూడా అసలు లిమిటెడ్ అటోన్మెంట్ అని ఉంచితే అదేదో నెగిటివ్గా కనబడుతుంది అని దాన్ని అంటే అది నెగిటివ్గా ఏం లేదు, దాన్ని అట్లా చిత్రీకరిస్తున్నారు కాబట్టి దాన్ని డెఫినెట్ అటోన్మెంట్, ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం అనే తీరుగా మార్చబట్టం కూడా మనం చరిత్రలో చూడవచ్చు. కానీ లిమిటెడ్ అటోన్మెంట్, పరిమిత ప్రాయశ్చిత్తం అనటంలో తప్పేమీ లేదు, ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం అని చెప్పడంలో కూడా తప్పేమీ లేదు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మరి మీరు 2 గంటల పాటు సర్మన్ విన్నారు, ఏదో 10 నిమిషాలు బ్రేక్ వచ్చింది. ఇంకో గంట మీరు ఇప్పుడు వింటారో లేదో తెలియదు. మరి ఇప్పుడు మీరు ఈ సర్మన్ కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే సర్లే లంచ్ బ్రేక్ ఇస్తే ఏదో వినేద్దాం అన్నట్టున్నారో ఏమో. మరి ఒక పని చేద్దాం, ఈ సెషన్ ఇంటరాక్టివ్గా పెట్టడం ట్రై చేస్తాను, కానీ కొద్దిగా కష్టమే. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది, చాలా అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని అన్నిటినీ ఆన్సర్ చేయాలి. చివరిలో ఎట్లా ప్రశ్నలకి సాయంత్రం సమయం ఉంటుంది. అయినా యశ్వంత్ బ్రదర్ కూడా కొద్దిగా నాకు సహాయం చేసి నేను చెప్పాలనుకున్న విషయాల్లో కొన్ని చెప్పాడు కాబట్టి నా సమయానికి కొద్దిగా సహాయపడిందని భావిస్తున్నాను. ఈ లిమిటెడ్ అటోన్మెంట్ గురించి, పరిమిత ప్రాయశ్చిత్తం గురించి మనం ఆలోచన చేస్తే కాల్వినిస్టులు అని చెప్పుకునే వాళ్ళలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. ఎవరు తెలుసా మీకు? 5 పాయింట్ కాల్వినిస్, ఇంకొకళ్ళు 4 పాయింట్ కాల్వినిస్. ఓకేనా? ట్యూలిప్ అనే ఈలో 5 మేము నమ్ముతాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ 5 మేము నమ్మము, వాటిలో 4 మేము నమ్ముతాము, ఒకదాన్ని మేము నమ్మము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ ఒకటేంటో తెలుసా? లిమిటెడ్ అటోన్మెంట్, పరిమిత ప్రాయశ్చిత్తం. మిగిలిన 4 నమ్మి ఈ ఒక్కదాన్ని మేము నమ్మము, అయినా కానీ మేము కాల్వినిస్టులమే అని చెప్పే కోవం ఉందన్నమాట. మేము దేవుని సార్వభౌమత్వాన్ని నమ్ముతాము, దేవుని ఎన్నికని నమ్ముతాము, దేవుని యొక్క కృపని నమ్ముతాము, మనం రక్షించబడిన మనం కూడా దేవుడు మనల్ని నడిపించిన తీరులో నడుస్తాం, పర్సివరెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అంటాం కదా. సో అదంతా మేము నమ్ముతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు అందరి కోసం చనిపోలేదు అని చెప్పే విషయాన్ని మేము నమ్మలేము. అది కాదు బైబిల్ బోధిస్తుంది అని చెప్పే కోవ 4 పాయింట్ కాల్వినిస్ట్. కానీ ఆ 4 పాయింట్ కాల్వినిస్ట్ పరిమిత ప్రాయశ్చిత్తం అనేది గనక నిజంగా తప్పైతే మిగిలిన పాయింట్స్ వల్ల ఉన్న ఉపయోగం ఏమీ లేదు. ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు నా ప్రాణం అందరి కోసం పెట్టాను, అందరినీ నేను కొన్నాను అనేది గనక యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేసిన త్యాగం యొక్క భావం అయితే మిగిలిన 4 పాయింట్స్ వల్ల ఉన్న ఉపయోగం ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజంగా శిలువ మీద ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఈరోజు ఈ కొద్ది సమయంలో ఆలోచన చేద్దాం. ఎఫెసీ 1:12 మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తం దేవుని చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఇందాక మనం చూసాం కదా అన్కండిషనల్ ఎలక్షన్లో, ఆయన ముందుగా నిర్ణయించిన లేదా ఎన్నుకున్న వారి కోసమే అని చెప్పే సిద్ధాంతమే పరిమిత ప్రాయశ్చిత్తం. అందుకే ఇది తర్వాత ఉందన్నమాట. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న వాళ్ళ కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తాన్ని సిలువలో కార్చాడు. అది చెప్పగానే చాలామందికి, అంటే మీకేమనిపిస్తుందో తెలియదు కానీ చాలామందికి అది ఎమోషనల్గా చాలా ఇబ్బందిలాగా అనిపిస్తుంది. అంటే చివరికి యేసు ప్రభు కూడా అందరి కోసం వచ్చాడు అని చెప్పే ఆస్కారం లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమను కూడా నేను స్వేచ్ఛగా అందరికీ ఇది దేవుడు
నీ కోసం చనిపోయాడు, నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీ కోసం తిరిగి లేచాడు అని చెప్పే ఆస్కారం కూడా లేదా అనే ప్రశ్నని మిగులుస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఈ విషయంలో ఆలోచన చేద్దాం. అసలు క్రీస్తు మరణం యొక్క ఫలితం ఏంటి? క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై ఏం సాధించాడు అనే ప్రశ్నకి రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి ఆర్మేనియుల ఆలోచన, ఇంకోటి కాల్వినిస్టుల ఆలోచన. కొంతమంది ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో విచిత్రంగా తయారయ్యారు. నేను అది నమ్మను ఇది నమ్మను, బైబిల్లో ఉందే నమ్ముతాను అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నాకు అది తెలియదు ఇది తెలియదు, బైబిల్లో ఉంది తెలియదు, నాకు ఏమీ తెలియదు అంటున్నారు. సో వాళ్ళిద్దరు కూడా బైబిల్లో నుంచి చదివే తీసింది. ఇప్పుడు నువ్వు ఇంకోటి కొత్తది తీస్తాను అంటున్నావు దానిలో నుంచి. సో ఆర్మేనియన్లు ఏం చెప్తున్నారంటే ఈ విషయం గురించి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయి, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయి ప్రతి మనిషి రక్షించబడటానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని అంటే ఇందాక విశ్వాసం గురించి చాలా విస్తృతంగా విన్నాం కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని విశ్వసించిన వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళ కోసం క్రీస్తు చనిపోయినట్టు విశ్వసించని వాళ్ళ కోసం కాదు అనేది ఒక రకంగా వాళ్ళు చెప్పే ఆలోచన. సో సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఏం సాధించలేదని చెప్తున్నారు వాళ్ళు. ఏం సాధించాడంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయి ఏమీ సాధించలేదు. నేను చనిపోయాను, ఇదిగో మీ మీద పెడుతున్నాను, మీరు ఇప్పుడు నమ్మితే నేనేదో సాధించినట్టు అని అంటున్నారు. అది వాళ్ళు చెప్పే కన్క్లూజన్ ఒక రకంగా. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం రక్షణకు ఒక మార్గాన్ని తెరిచింది, కొద్దిగా ఏదో తెరిచింది. కానీ అంతిమంగా ఆ రక్షణ కలగాలంటే అది ఎవరి మీద ఆధారపడింది? ఇందాక చాలా చూసాం. అది ఎవరి మీద ఆధారపడింది? చివరిగా మానవుని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపం అందరి కోసం చచ్చిపోయాడు. మరి ఇప్పుడు అది నీకు వర్తిస్తుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? నువ్వు విశ్వసిస్తే తెలుస్తుంది. విశ్వసించిన వాళ్ళకి వర్తిస్తుంది, విశ్వసించిన వాళ్ళకి వర్తించదు. అంటే దేవుడు ఏం చేయలేదు, ఆయన చనిపోయి చూస్తున్నాడు, వచ్చే వాళ్ళే మొత్తం చేసినట్టు అనే ఆలోచన ఆర్మేనియల ఆలోచన. నిజంగా క్రీస్తు శిలువపై ఏమన్నా సాధించాడా లేదా? డిడ్ హీ అచీవ్ సంథింగ్ ఆన్ ద క్రాస్? ఈ విషయం గురించి మనం ఆలోచిస్తే వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 1:21 ఏముంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇక్కడ ఏమనుంది ఈ వచనంలో? తన ప్రజలను వారి పాపము నుండి రక్షించే అవకాశం కల్పించును అనుందా? రక్షించును అనుందా? రక్షించును అంటే ఖచ్చితమైందా, లేకపోతే ఎదుటోళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉంటుందా? ఎవరు రక్షిస్తారు? ఆయన రక్షిస్తున్నాడా, లేకపోతే ఆయన ఏదో అవకాశం ఇచ్చి ఎదురు చూస్తున్నాడా? ఆయనే రక్షిస్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన రక్షించేవాడు, ఆయనే రక్షించేవాడు, ఆయనే చేసేవాడు, మనం కాదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. సో ఆర్మేనియన్లు చెప్పే సిద్ధాంతాన్ని కనుక అంగీకరించే వాళ్ళకి తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు చెప్పే సారాంశం ఇదే: క్రీస్తు మరణం నిజానికి రక్షణను సాధించలేదు అని, రక్షణలో అంతిమ నిర్ణయం మానవునిదే అని, క్రీస్తు శిలువ మానవుడు విశ్వసించటానికి అవకాశం కల్పించడం మాత్రమే అని చెప్తున్నారు. అకార్డింగ్ టు దెమ్, Christ's sacrifice is not an actual saving work but only a potential one. It does not save by itself. It only provides the possibility of salvation which becomes effective when a person exercises faith. ఇప్పుడు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేసిన కార్యం కంప్లీట్. అంటే ఒకవేళ ఆ కార్యం జరిగిన తర్వాత కూడా రక్షణ పొందటం అనేది మనిషి మీద ఆధారపడి ఉంటే, ఆయన శిలువలో జరిగించినది పూర్తి కార్యమా, లేకపోతే మనుషులు పూర్తి చేయాల్సిన కార్యమా? చెప్పండి. ఒకవేళ ఆయన శిలువలో చేసిన దాని తర్వాత కూడా మనిషి ఏదన్నా చేయాలి అంటే, ఆయన శిలువలో మొత్తం చేశాడా? పూర్తి కార్యాన్ని ఆయన శిలువలో అచీవ్ చేశాడా, లేకపోతే మనుషులు ఇంకా పూర్తి చేయాల్సిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టి ఆయన వదిలేశాడా? సో
అది డిఫరెన్స్. సో ఆర్మీనియన్లు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చనిపోయాడు, కానీ అది పూర్తి కార్యం కాదు, రక్షణకు అది పూర్తి కార్యం కాదు, విశ్వాసం అంతిమం అని చెప్తారు. మనం ఏం చెప్తున్నామంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువలో చేసిన కార్యం పూర్తి కార్యం, విశ్వాసం అనేది కూడా ఆ కార్యంలో ఒక బహుమానంగా ఆ కార్యాన్ని బట్టే వచ్చింది, కానీ అది అంతిమంగా దాన్ని బట్టి రక్షణ రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు శిలువ మనకి అవకాశం ఇచ్చి మీరు వస్తారా అనేలాంటి కార్యం కాదు క్రీస్తు శిలువలో చేసింది. ఖచ్చితంగా ఆయన ఎన్నుకున్న ప్రజలను రక్షించే కార్యమే ఆయన శిలువలో చేశాడు. సరే, ఇప్పుడు ఆయన చేసిన కార్యం యొక్క పవర్ ఏంటి? ఇప్పుడు జనరల్గా లిమిటెడ్ అంటున్నారు కదా, అందరూ ఏదో రకంగా లిమిటే చేస్తున్నారు, అన్లిమిటెడ్ అని ఎవరు చెప్పట్లా. ఉదాహరణకి మనము అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆయన కార్యం ఆయన ఎన్నుకున్న ప్రజల కోసం. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆయన కార్యం ఒక రకంగా అందరి కోసం అయినా కానీ అందరూ రారు. అదే కదా ఆర్మీనియన్లు చెప్తుంది, అందరి కోసం అన్నట్టు ఆయన అర్పించాడు, కానీ మరి అందరు రక్షించబడతారా అంటే కాదని వాళ్ళు చెప్తారు. దే ఆర్ లిమిటింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ లిమిటింగ్ ద ఇంటెంట్. సో యేసుక్రీస్తు ప్రభువు శిలువ త్యాగం ఎవరి కోసం చేశాడు అనే దానిలో లిమిటేషన్ ఉంది. వాళ్ళు యేసు ప్రభు చేసిన త్యాగం యొక్క ఎఫెక్టివ్నెస్లో లిమిటేషన్ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అంటే ఇందాకంతా ఆ ప్రాణం పెట్టే విషయం తప్పించి ఎవరిని ఎన్నుకున్నాడు అని అంతా చూస్తూ వచ్చాం. సో మీకు కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇందాక చదివిన వచనం మత్తయి సువార్త 1:21 మళ్ళీ చదువుతున్నాను. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. నువ్వు తన ప్రజలు అనేవారు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఆ తన ప్రజల్ని ఆయన రక్షిస్తాడు అని చెప్తుంది, రక్షించటానికి ప్రయత్నిస్తాడు అని బైబిల్ చెప్పట్లేదు. యోహాను సువార్త 10:15-16 మనం ఏం చూస్తామంటే యోహాను సువార్త 10:15-16 తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నేను నా ప్రాణము పెట్టుచున్నాను. యేసు ప్రభువే చెప్పాడు ఆయన సొంత మాటల్లో. అలానే ఎఫ్ఎస్సి 5:25-27 అక్కడ మొత్తం చదవట్లేదు నేను. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ వచనాల్ని చూస్తే చాలా స్పష్టంగా మనకేమర్థం అవుతుంది? యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన త్యాగం ప్రతి ఒక్క మనిషి కోసం అని వచనాలు చెప్తున్నాయా? చెప్పండి, ప్రతి ఒక్క మనిషి కోసం అనేలాగా అక్కడ ఏమన్నా ఉందా? నా ప్రజలు అని అంటున్నారు, నా గొర్రెలు అని అంటున్నారు, సంఘము అని అంటున్నారు. ఎవరి కోసం ఆయన చేసిన త్యాగం చెప్పండి? సంఘం కోసం, ఆయన గొర్రెల కోసం, ఆయన ప్రజల కోసం, వాళ్ళ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాను అంటున్నాడు. మరి ఇది చెప్పగానే వచ్చేస్తారు ఆర్మీనియన్లు, వచ్చేసి వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి కదా, అభ్యంతరాలను తీసుకొని లేదు ఆగండి ఇప్పుడు చూపిస్తాను చూడండి వచనం అంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:9, హెబ్రీ 2:9 ఏముంది అక్కడ? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. సో ఫస్ట్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు ఉందా లేదా? మరి మేము చెప్పేది బైబిల్లో లేదు, మీరు చెప్పేది బైబిల్లో ఉందంటారేంది? మేము బైబిల్లో నుంచే చెప్తున్నాం. ఇదే అన్నమాట ఇబ్బంది. సో ఇప్పుడు మీకు ఈ వచనం చూపించగానే ఒకవేళ మీరు దాని గురించి అంతగా స్టడీ చేయకపోతే, మీరని పర్సనల్గా తీసుకోవద్దు, దాని గురించి పెద్దగా చదవకపోయినా లేకపోతే దాని గురించి అవగాహన లేకపోయినా, అలా అవగాహన లేకుండా అయినా కానీ నేను క్యాల్వినిజం అనే ఐడియాని బిలీవ్ చేస్తున్నాను అనే వాళ్ళు ఉంటారు కదా, ఇది చూపిగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అవును కదా ఇక్కడ ఇట్లే ఉంది కదా, మరి అది కరెక్టా ఇది కరెక్టా, ప్రతిసారి ఇదే అనమాట. సో మీరు నమ్ముతూ ఉంటారు, ఎవరో యూట్యూబ్ చూస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, ఎవరో ఒక వచనం పట్టుకొస్తారు, అది చూడగానే అర్రే నేను ఇప్పటిదాకా తప్పుగా అర్థం చేసుకున్నానా, అవును కదా ఇదే కరెక్టేమో అది కరెక్ట్ కాదేమో. సరే మరి ఇక్కడ నిజంగానే ప్రతి మనుష్యుని కొరకు అని ఉంది కదా. ఇప్పుడు ప్రశ్న, బైబిల్ ఏ భాషలో రాయబడింది?
తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, గ్రీక్, సరే న్యూ టెస్టిమెంట్, బైబిల్ మొత్తం కాకపోయినా న్యూ టెస్టిమెంట్ గ్రీక్లో రాయబడింది. మనకి ఎక్కడన్నా పదాలు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా, దాని అర్థం మనం తేల్చుకోవాల్సిన అవసరము పరిస్థితులు ఏర్పడినా మనం ఏం చేయాలంటే గ్రీక్ బైబిల్లోకి వెళ్ళాలి. అయ్యో గ్రీక్ నాకు రాదు కదా అంటే నాకు రాదు. సో గ్రీక్ రానప్పుడు ఏం చేస్తాం? అందుకే మన పెద్దోళ్ళందరూ ఎంతో కష్టపడి గ్రీక్ ఇంటర్లీనియర్స్ తయారు చేశారు. అంటే ఆ గ్రీకు పదానికి ఇంగ్లీష్ పదం ఏంటి, దాన్ని మన హితబోధలో దాదాపు తెలుగులో కూడా చేస్తున్నాయి. సో అంటే ఈ పదానికి అర్థం ఇదా ఎగ్జాక్ట్గా అనేది మనకు అర్థమైపోద్ది. సరే, అక్కడ గ్రీక్లో ప్రతి మనుష్యునికి అనే పదానికి ఉన్న గ్రీకు పదం ఏంటి అంటే ప్యాంటాస్. ఓకేనా, ప్యాంటాస్ అనే గ్రీకు పదం ఉంది. ఆ పదం యొక్క అర్థం ఏంటి అంటే అందరూ. ఓకేనా, ప్రతి మనుష్యులు అనే దానికి ఉన్న గ్రీకు పదం ఏంటి అంటే యాంథ్రోపోస్. ఓకేనా, యాంథ్రోపోస్ అంటే మనిషి అని అర్థం. మేబీ ప్యాంట్రోస్ యాంథ్రోపోస్ అంటే అందరు మనుషులు అని అర్థం వచ్చేదేమో, కానీ అక్కడ ఆ యాంథ్రోపోస్ అనే పదం గురించి మాట్లాడట్లేదు. అంటే మనిషి, ప్రతి మనుష్యుని అన్నారు కదా, అందులో మనుష్యుని అనే పదం నిజంగా గ్రీకులో లేదు. ఏముంది? ప్రతి అని ఒకటే ఉంది. లేకపోతే ఇంకో రకంగా పెట్టాలి అంటే అందరూ అని మాత్రమే ఉంది. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో అది చాలా స్పష్టంగా ఉందన్నమాట. హీ మైట్ టేస్ట్ డెత్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషి గురించి, ప్రతి మనిషి కొరకు అనేది కాదు అక్కడ భావన. సరే, అయినా కానీ అందరూ అని ఉంది కదా, ప్రతి మనిషి అని లేకపోయినా అందరూ అని ఉందా? ఎవ్రీ మ్యాన్ అని లేకపోయినా ఎవ్రీ వన్ అని ఉందా? ఉంది కదా, బైబిల్లోనే ఉంది కదా. మరి దానికి ఏం అర్థం చెప్తారు అంటే అప్పుడు ఏం చెప్పాలి మనం? బాబు నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా బైబిల్ చదివి కాంటెక్స్ట్ ఎట్లా వస్తుంది? కింద వచనాలు చదివితే వస్తుంది. అర్థమైందా? ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని నేను హెబ్రీ 2:9 ఒక్కటే చదువుతాను, నా కాంటెక్స్ట్ అదే, నాది మొత్తం అదే అంటే అట్లా రాదు. సో కింద చదువుదాం. ఇప్పుడు చదవండి, హెబ్రీ 2:10-16. అంతా చదవద్దులే కానీ కొంచెం చదువుతాను, వినండి. హెబ్రీ సేమ్ చాప్టర్ 2:10-16. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, 11వ వచనంలో ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, 14-15 వచనాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. మొత్తం చదవలేదు వచనం, కొంచెం చదివాను. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంట? ప్రతి మనిషి గురించి చెప్తున్నారా, లేకపోతే కింద వచనాల్లో అనేకమైన కుమారులు, సహోదరులు, పిల్లలు, వీళ్ళ గురించి చెప్తున్నారా? ఎవరందరూ? వీళ్ళందరూ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కాదు. కాబట్టి ఇక్కడ ప్యాంటోస్ అనే పదం అందరూ కాబట్టి ఆ అందరూ ఎవరు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు అని భావం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న అందరూ అయిన దేవుని పిల్లలు, దేవుని కుమారులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుల కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు అనేది ఈ వచనం యొక్క భావం. నేను ఒకసారి ఏమైందంటే ఈ విషయం గురించే ఒక చిన్న డిస్కషన్ జరిగింది. నేను కర్నూలులో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుందామని వచ్చారనమాట. మొత్తానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా ఏం తెగలేదనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు చేసే స్ట్రాటజీ బేసిక్గా మీకు అర్థం కానికి చెప్తున్నాను. ఆర్మీనియన్లు చేసే స్ట్రాటజీ ఏంటి అంటే, ఒక వచనం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితమైన ఒక వచనాన్ని చూపించి దీని అర్థం మీరు చెప్పండి అని మనం వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే ఆ వచనానికి సమాధానం చెప్పకుండా, ఈ స్ట్రాటజీ జరుగుతుందో లేదో మీరు కూడా టెస్ట్ చేయండి, ఆ వచనానికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో వచనం చూపిస్తారు. సరే, ఆ వచనానికి నేను సమాధానం చెప్తాను కొద్దిగా ఆగు అని సగం సమాధానం చెప్పేలోపే అది కాదని ఇంకొక వచనానికి వెళ్తారు. సో వాళ్ళు మొత్తం బైబిల్లో ఉన్న ఒక 10-20 వచనాలు పట్టుకొని నువ్వు సమాధానం చెప్పు అని మనం ఒత్తి అడిగిన ప్రతిసారి వాళ్ళ 10-20లో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు నీకు సమాధానం చెప్పరు, నువ్వు చెప్పే సమాధానం వినరు. ఇదే స్ట్రాటజీ. కావాలంటే మీరు గమనించండి. ఎవరైనా ఖచ్చితంగా ముందు పెట్టిన వచనాల్ని సరిగా, నేను మన స్టాండర్డ్స్లో చెప్పట్లా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న డిబేటర్స్ చేసేది కూడా ఇదే. ఆర్మీనియన్లు అని చెప్పుకునే వాళ్ళు ఇట్లనే ఉంది, అంటే తిరుగుతూ ఉంటారనమాట, మొత్తానికి ఏముండదు ఆడ. సరే, మళ్ళీ ఇక్కడ తిరిగి వద్దాం.
ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 10, 15, 16 ఇందాక చదివాం కదా. ఎవరి కోసం అంట? నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ లోకంలో అందరి కోసం కాదు ఆయన అర్పించింది తన ప్రాణాన్ని. ఎవరి కోసం? తన గొర్రెల కోసం, దేవుని కుమారుల కోసం, సహోదరుల కోసం మరియు దేవుని పిల్లల కోసం. వాళ్ళు అందరూ, ఈ లోకంలో ఉన్న అందరూ, ప్రతి మనిషి కాదు. తర్వాత అభ్యంతరాల్లోకి వెళ్దాం. ఇది మొదటి అభ్యంతరం. తర్వాత అభ్యంతరాల్లోకి వెళ్ళే ముందు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం సాధించాడు అనే దాని మీద ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. 3 విషయాలు. ఆయన సిలువలో అసలు ఏం జరిగింది, ఏం చేశాడు. మొదటిగా ఏం చేశాడంటే మన స్థానంలో దేవుని ఉగ్రతను ఆయన అనుభవించాడు. మన స్థానంలో దేవుని ఉగ్రతను అనుభవించాడు. యెషయా 53:5-6 మనందరికీ బాగా తెలిసిన వచనాలే. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అదంతా చదువుకుంటా లాస్ట్కి వస్తే యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అది యేసుక్రీస్తు శిలువలో చేసిన మొదటి విషయం. మన స్థానంలో దేవుని ఉగ్రతను అనుభవించాడు. రెండోది ఏం చేశాడు? మన రుణాన్ని తుడిచివేసి తన రక్తంతో మనల్ని కొన్నాడు. మన రుణాన్ని తుడిచేసి ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. హీ పర్చేస్డ్ us. కొలస్సీ 2:14-15 ఏముందంటే, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. హీ వైప్డ్ అవుట్ ఆర్ స్లేట్ క్లీన్. మన రుణాన్ని ఆయన తుడిచేశాడు. అపోస్తల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, మన రుణాన్ని తుడిచివేయటమే కాకుండా ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. అది రెండోది ఆయన సిలువ మీద చేసింది. మూడోది ఏం చేశాడు? దేవునితో మనల్ని సమాధానపరిచాడు. రోమా 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హీ మేడ్ పీస్ విత్ గాడ్. సో సమాధానపరిచాడు ఆయన శిలువ మరణం చేత. 3 విషయాలు. ఏంటిది? మొదటి విషయం, మన స్థానంలో దేవుని ఉగ్రతను అనుభవించాడు. మన రుణాన్ని తుడిచేసి తన రక్తంతో మనల్ని కొన్నాడు. దేవునితో మనల్ని సమాధానపరిచాడు. అందుకే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని ఇప్పుడు కొన్నాడు అనేదైతే ఖచ్చితం. ఇక్కడ ఈ మాటలన్నింటిని బట్టి ఎప్పుడు కొన్నాడు? అందరూ విశ్వసించినప్పుడు కొన్నాడా? ఆయన సిలువలో ఆ కార్యం చేసినప్పుడు కొన్నాడా? వెన్ డిడ్ హీ పర్చేస్ హిస్ పీపుల్ ఆర్ వెన్ డిడ్ హీ పర్చేస్ హిస్ చర్చ్? ఎప్పుడు? సిలువలో సిలువ కార్యం చేసినప్పుడే కొన్నాడు. ఆయన సిలువ కార్యంలో సమాప్తమైనది అంటే ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్. ఉదాహరణకి అందుకే ఇందాక చదివిన అపోస్తల కార్యాలు 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన తర్వాత విశ్వసిస్తారని కొద్ది కాలం ఎదురు చూసి విశ్వసించిన తర్వాత సంపాదించిన సంఘం కాదు అది. అలానే ప్రకటన 5:9 నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, నీ రక్తం ఇచ్చి నువ్వు కొన్నావు. అది ఇంకా క్లియర్గా హెబ్రూ 9:12 ఉంది. ఏమనుంది అంటే, కొద్దిగా ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగు కంటే కొద్దిగా ఇంగ్లీష్ బెటర్ అనిపించింది నాకు. నెయిదర్ బై ద బ్లడ్ ఆఫ్ గోడ్స్ అండ్ కావ్స్ బట్ బై హిస్ ఓన్ బ్లడ్ హీ ఎంటర్డ్ ఇన్ వన్స్ ఇన్ టు ద హోలీ ప్లేస్ హ్యావింగ్ ఒబ్టైన్డ్ ఇటర్నల్ రిడెంప్షన్ ఫర్ అస్. మనకు నిత్య రక్షణ సంపాదించుటకు ఆయన తన రక్తంతో పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించను. ఎప్పుడు జరిగిందంట అది? ఈ కోట్ల మంది వాళ్ళు ఎప్పుడెప్పుడో విశ్వసిస్తుంటారు. వాళ్ళ సంఘంలో ఒక్కొక్కరుగా చేర్చబడుతుంటారు. వాళ్ళు విశ్వసిస్తారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు విశ్వసించినప్పుడు వాళ్ళు కొనబడతారు అని చెప్తుందా బైబిల్? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన కార్యంలోనే ఆయన ప్రజల్ని కొన్నాడు అని చెప్తుందా? అది అర్థం చేసుకోనికి మనకు ఎనాలజీస్ కూడా బైబిల్లో ఉన్నాయి. హోషియా గురించి మీకు తెలుసు కదా, తెలుసా? ఇక అడిగేప్పటికి హోషియా గురించి కూడా తెలియదు అంటున్నారు ఇంకా. సరే, హోషియా భార్య ఎవరు?
గోమర్, ఓకే. సో ఆమెని ఆయన కొన్నాడు, తెలుసా మనకు అది. హోషియా 3 ఫస్ట్ 3 వర్సెస్లో ఆ మాట మనం చూడవచ్చు. హోషియా 3:1-3. కాగా నేను 15 తులముల వెండియు ఏదము యవనలను తీసుకొని దాన్ని కొని ఆమెతో ఇట్లాంటిని. సో అది అనాలజీ. బంధకంలో ఉన్న ఆమెని ఏం చేశాడు ఈయన? వెల చెల్లించి కొన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు చేసింది. మనల్ని తన రక్తం అనే వెలిచ్చి కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు అంటే హోషియా వెల చెల్లించిన తర్వాత గోమరు వాళ్ళ ఇంటికి వస్తేనే కొన్నాడు అన్నట్టు కాదు. అదే కొంటాం అంటే కాదు కదా. సో ఆయన వెల ఇచ్చి కొంటే కొన్నట్టే యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు. వాళ్ళు తర్వాత సంఘంలో చేర్చబడతారు. కానీ ఆయన శిలువ కార్యంలోనే దాన్ని సమాప్తం చేశాడు, సంపూర్ణం చేశాడు, సాధించాడు. ఈ వివరణ ఇవ్వగానే ఇప్పుడు మళ్ళీ అభ్యంతరాలకు వద్దాం. మళ్ళీ వస్తారు ఆర్మేనియన్లు. వచ్చి ఏమంటారంటే ఆయన తన సంఘం కోసం మాత్రమే కాదు, ఆయన ఎన్నుకోని వారి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడని బైబిల్ చెప్తుంది అని అంటాడు. ఎక్కడుంది అది? 1 తిమోతి 2:6 చూద్దాం. ఆయన అందరి కోసం తన్ని తాను అర్పించుకున్నాడంట. ఏమనుంది 1 తిమోతి 2:6లో? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఇందాక చూసాం మనం 1 తిమోతి గురించి యశ్వంత్ బ్రదర్ చెప్తున్నప్పుడు అందరి కోసం, అందరి కొరకు, అందరూ లేకపోతే లోకము అని చెప్పినప్పుడు వాటి భావం ఏంటో చూసాం. ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్తాను. తిమోతి పత్రిక రాసింది ఎవరు? పౌలు రాశాడు. రోమా పత్రిక రాసింది ఎవరు? మరి రోమా పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. రోమన్స్ 8:32, రోమీలకు రాసిన పత్రిక 8:32. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని అంటున్నాడు. తన సొంత కుమారుణ్ణి ఎవరి కోసం అనుగ్రహించాడంట? మనందరి కోసం. ఓకేనా? ఎవరి మనందరూ? తర్వాత వచనంలో చదవండి. విశ్వాసులే, కానీ తర్వాత వచనంలో చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు. కానీ ఏమని ఉండాల్సింది? ఒకవేళ ఆర్మేనియన్ల సిద్ధాంతం కరెక్ట్ అయితే విశ్వసించిన వారి మీద నేరము మోపువాడెవడు? అట్లుందా? ఎవరంట అందరూ? దేవుని చేత ఏర్పరచబడిన వారు అందరూ. 1 తిమోతిలో కూడా అదే విషయం చెప్తున్నారు. సో అక్కడ మానవుని స్వేచ్ఛ చిత్తం గురించి, ఫ్రీ విల్ గురించి, మనం చేసే కార్యం గురించి, మనలో ఉన్న పొటెన్షియాలిటీ గురించి మాట్లాడటం లేదు. అక్కడ దేవుని ఎన్నిక గురించి, దేవుని ప్రజల గురించి, ఆ ప్రజల కోసం ఆయన తన్ను తాను అర్పించుకున్న విషయం గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రతి మనుష్యుని అంటే అందరి కోసం ఆయన విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడు అంటే భావం ఏంటో ఆ అధ్యాయం మొదట్లోనే అర్థమైపోతుంది. ఆ అధ్యాయం మొదట్లో మీరు అందరి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఎవరందరంట? రాజుల కొరకు, వాళ్ళందరి కొరకు అని కేటగిరీస్ చెప్తున్నాడు. సో అందరూ అన్నప్పుడు అది కేటగిరీస్లో అందరే, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి అని కాదు. యూదులు, అన్యులు అనే 2 కేటగిరీస్ తీసుకున్నాం అనుకోండి, వీళ్ళిద్దరిని కలిపితే ఏమవుతారు? అందరూ. అంతే కదా. సో ఆయన యూదుల కోసం మాత్రమే ఆయన ప్రాణాన్ని పెట్టలేదు. ఎవరి కోసం పెట్టాడు? అందరి కోసం పెట్టాడు. యూదుల కోసము, అన్యుల కోసం. లేకపోతే ప్రతి దేశంలో వాళ్ళు, ప్రతి తెగలో వాళ్ళు, ప్రతి భాష మాట్లాడేవారు అందరూ. ఆ రకంగా అందరే, కానీ మనుష్యులందరూ అని చెప్పినంత మాత్రాన ఏ భేదము లేకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి అనే అందరూ అనే భావం మాత్రం ఇందులో లేదు. అది లేదని ఎట్లా చెప్తాం? పౌలు రాసిన రోమా పత్రికలోనే అందరూ అంటే అందరు కాదు నాయన, అందరూ అంటే దేవుని చేత ఎన్నుకోబడిన అందరూ అని ఆయనే చెప్తున్నాడు. ఆయన రోమా పత్రికలో ఒకటి చెప్పి తిమోతి పత్రికలో ఇంకోటి చెప్పడుగా. సరే, అక్కడ దాకా బాగానే ఉంది. అయినా కానీ మేము వదిలిపెడతామా అంటారు. వదిలిపెట్టరు. ఏం చెప్తారు? తర్వాత వచనానికి వెళ్దాం. 2 పేతురు 2:1 అక్కడ ఏం చెప్తున్నారంటే అబద్ధ బోధకుల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు కొన్నాడు. మీరు మరి దాని గురించి చూడండి అంటారు. ఏముంది చూడండి అక్కడ. 2 పీటర్ 2:1, 2 పేతురు 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎవరంట వీళ్ళు? అసలు వీళ్ళు ఎవరంట?
అబద్ధ బోధకులంట. వీళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తున్నాడు పేతురు? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. డినయింగ్ ద లార్డ్ హూ బాట్ దెమ్. మరి కొన్నాడని ఉంది కదా, కొన్నాడా చెప్పండి? కొన్నాడని ఉందా లేదా? ఇంకోటి నేను మొదట్లో చెప్పటం మర్చిపోయా. ఆర్మీనియన్లు చాలా వచనాలు తీసుకొని వస్తారు. నేను వాటిలో కొద్దిగా కష్టతరమైనవి మాత్రమే ఈరోజు మీ ముందు పెడుతున్నాను. సింపుల్గా ఉండేటివి ఇంకా చాలా కొన్ని వందలు ఉండొచ్చు. అవన్నిటికీ మనం ఇదే తరహాలో ఆన్సర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి మరి. ప్రభువు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అన్నప్పుడు ప్రభువు వాళ్ళని కొన్నట్ట కొననట్ట? కొన్నట్టే అని అనిపిస్తుంది. మరి కొన్నట్టే అని కనుక మనం ఒప్పుకుంటే ఏం చేస్తున్నట్టు? ఆయన విశ్వాసులను, అవిశ్వాసులను, లేకపోతే ఇంకో కేటగిరీ వెళ్ళి అబద్ధ బోధకులను కూడా ఆయన కొన్నాడని ఒప్పుకోవాలా? కాదు కదా. మరి ఏం చేశాడంట? మరి దానికి అర్థం ఎట్లా చెప్పాలి? సమస్య అది కాదని చెప్పటం కాదు, దానికి అర్థం చెప్పటం కదా. సరే, 3 విషయాలు చెప్తాను, కొద్దిసేపు వినండి. మొదటిది, అక్కడ 2 గ్రీకు పదాలు వాడబడ్డాయి. మాకు గ్రీక్ అవసరమా, హిబ్రూ అవసరమా, అదంతా కొద్దిగా పక్కన పెట్టి కొద్దిసేపు వినండి. సో 2 పదాలు ప్రభువు అన్నప్పుడు అక్కడ వాడబడిన పదం డెస్పోటెస్ అనే ఒక పదం వాడబడింది. డెస్పోటెస్ అంటే ప్రభువు, అధికారి, లేకపోతే ఇలాంటి భావాలు ఉన్నాయి. అది తండ్రి అయిన దేవునికి చాలాసార్లు ఆపాదించబడింది, కానీ యేసుక్రీస్తుకి బైబిల్ మొత్తంలో ఒక్కసారి లేదా అసలే ఆపాదించబడలేదు అన్నట్టు మనం చూస్తాం. సో ఆ పదం, డెస్పోటెస్ అనే పదం, ప్రభువు అని యేసుక్రీస్తుని సంబోధించటానికి ఎప్పుడూ వాడబడలేదు. ఇది ఒక్కసారే. మరి ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించా కాదా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, కొని అనే పదం అగరజో అనే గ్రీకు పదం ఉంది. కొనటం అంటే ఏదైనా కొనటం. ఉదాహరణకి 1 కొరింథీ 6:20లో విలువ పెట్టి కొనబడ్డవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అనుంది. యోహాను సువార్త 4:8లో ఆహారము కొని అని ఏదైనా కొనటాన్ని అగరజో అంటారు. ఆ పదం వాడారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు చేత ఎవరన్నా కొనబడ్డారు అంటే ఆ కొనబడ్డ ప్రతి సందర్భంలో వాళ్ళు ఎలా కొనబడ్డారో రాయబడింది. వాళ్ళు విలువ పెట్టి కొనబడ్డారని, ఆయన రక్తంతో కొనబడ్డారని అలాంటి వర్ణన బైబిల్ మొత్తంలో ఉంది. కానీ బైబిల్ మొత్తంలో ఈ ఒక్క వచనంలోనే వాళ్ళు కొనబడ్డారని చెప్పబడి ఎలాగ కొనబడ్డారో చెప్పబడలేదు. ఓకేనా? వాళ్ళు కొనబడ్డారంట. దేంతో కొనబడ్డారు? ఆయన రక్తంతో కొనబడ్డారా? ఏమో తెలీదు. ఆయన చేత విలువ పెట్టి కొనబడ్డారా? ఏమో అక్కడ లేదు. తర్వాత కింద వచనాలు చదివినా కానీ మనకు అక్కడ అర్థం ఏమీ లేదు. అలాంటి భావం ఇచ్చే వచనాలు ఏవి మనకు కనపట్టలేదు. సో అక్కడ డెస్పోటస్ అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నారా అనే సందేహం ఉంది. అక్కడ అగరజో అంటే కొనటం, ఏ రకంగా కొనటం అనే విషయంలో సందేహం ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో కొద్దిగా ఇబ్బంది ఉందే అనేది మొదటి మనకు ఆలోచన వస్తుంది. రెండోది చూద్దాం. రెండోది, వీళ్ళ ప్రవర్తన గురించి చూస్తే మనం పేతురు వాళ్ళని ఎట్లా వర్ణిస్తున్నాడు అంటే, దేర్ బిహేవియర్ ఎట్లుందంటే, వీళ్ళు పోకిరి చేష్టలు చేస్తున్నారంట, అధిక లోబులై ఉన్నారంట, కల్పనా వాక్యములు చెప్తున్నారంట, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొంచున్నారంట అని వాళ్ళ ప్రవర్తన గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ నేచర్ గురించి. మరి యేసుక్రీస్తు ప్రభు రక్షించాలనుకున్న వాళ్ళ క్యారెక్టర్ ఎట్లుంటుంది అనేది తీతుకు రాసిన పత్రిక 2:14లో ఆ వచనం ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొను. తన్ను తాను ఎలాంటి ప్రజల కోసం అర్పించుకున్నాడంట? రక్షించబడిన తర్వాత సత్క్రియలందు ఆసక్తి ఉండే ప్రజల కోసం అర్పించుకున్నాడు. వినండి జాగ్రత్తగా. వీళ్ళు మేము రక్షించబడ్డామని చెప్తున్నారు, కానీ వీళ్ళ జీవితంలో సత్క్రియలందు ఎలాంటి ఆసక్తి లేదు. దేని యందు ఆసక్తి ఉంది వీళ్ళకి? అట్లాంటి వాటి గురించి ఏమో ఆసక్తులు ఉన్నాయి వాళ్ళకి. మరి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూపిస్తున్న బిహేవియర్ని బట్టి పేతురు ఏం చెప్తున్నాడంటే, అదే అధ్యాయంలో 1వ వచనంలో తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుందరు అని వీళ్ళ గురించి చెప్తుంటే, వాళ్ళని లేదు యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం పెట్టి కొన్నాడని మనం చెప్తామా? వాళ్ళు ప్రవర్తించే తీరు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ జీవిత ధోరణి ఏదైతే ఉందో అదంతా సత్క్రియలందు ఆసక్తి ఉన్నట్టు మనకేం కనపట్టలేదు. ఇంకా వాళ్ళ అబద్ధ బోధకులని పేతురు చెప్తున్నాడు. కాబట్టి
వీళ్ళని యేసుక్రీస్తు ప్రభు కొనలేదు అని చెప్పటానికే ఈ యాంగిల్లో కూడా ఆస్కారం ఉంది. మూడోది, వీళ్ళని రక్షణార్థంగా కొనకపోతే తమ్మును కొనిన ప్రభువును కూడా అని ఏ రకంగా చెప్పొచ్చు అని ఆలోచన చేస్తే, వాళ్ళ సైడ్ నుంచి మమ్మల్ని ప్రభువు కొన్నాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి దాన్నే పేతురు చెప్తున్నాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మత్తయి యేసుక్రీస్తు ప్రభు కోసం ఒక విందు ఏర్పాటు చేస్తే అక్కడికి పరిసయ్యులు వచ్చి 30వ వచనంలో ఇట్లా అంటున్నారు, సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకని యేసు ప్రభు తర్వాత 31, 32 వచనాల్లో ఏమంటున్నాడంటే, రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. సో ఈ మాటల్ని బట్టి మనకేం అర్థం అవ్వాలైతే, యేసుక్రీస్తు ప్రభు రోగుల కోసం వచ్చాడు, రోగం లేని వాళ్ళ కోసం రాలేదంట. మరి రోగం లేని వాళ్ళు ఎవరు? రోగం లేని వాళ్ళు ఎవరు? ఆయన ఎవరి కోసం? పాపుల కోసం వచ్చాడంట, నీతిమంతుల్ని పిలవ రాలేదంట. నీతిమంతులు ఎవరు? అక్కడ రోగం లేనోళ్ళు ఎవరు లేరు, నీతిమంతులుగా ఉన్నోళ్ళు ఎవరు లేరు. అక్కడ ప్రభువు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఆ పరిసయ్యులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాకు ఏ రోగము లేదని చెప్పుకుంటున్నారు, మేము నీతిమంతులం అని చెప్పుకుంటున్నారు. అలాగ రోగం లేని వాళ్ళ కోసం, అలాగ నీతిమంతులం అని చెప్పుకునే వాళ్ళ కోసం నేను రాలేదంటున్నాడు. అర్థమైందా? అంటే వాళ్ళ కోణం నుంచి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా, మీకోసం నేను రాలేదు. మీరు రోగం లేని వాళ్ళు అనుకుంటున్నారు కదా, మీకోసం నేను రాలేదు. సో అదే రకంగా తమ్మును కొనిన ప్రభువుని అన్నప్పుడు మిమ్మల్ని ప్రభువు కొన్నాడని మీరే చెప్తున్నారు కదా అని అంటున్నాడు పేతురు. అంతే, నిజంగా కొన్నాడని చెప్పట్లేదు, విలువ పెట్టి ఆయన మీకోసం రక్తం గార్చాడని చెప్పట్లేదు, ఆ రక్తం మీకోసం చిందించబడింది, మీరు రక్షించబడతారని చెప్పట్లేదు, ఇంకా వీళ్ళు నాశనానికి గురవుతారని పేతురే చెప్తున్నాడు అదే అధ్యాయంలో. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఇదొక్క వచనాన్ని తీసుకొని వాళ్ళు కూడా ప్రభువు కొన్నాడు అని చూపించి ఎలా వాదిస్తారు? మూర్ఖులు తప్పించి. కాబట్టి ఈ వచనం కూడా యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు అని నిరూపించదు. ఇంకోటి, 1 యోహాను 2:2. సరే, మరి ఆయన సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడా లేదా? ఆయన ఎవరికి శాంతికరమై ఉన్నాడు? సర్వలోకానికి. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. వాళ్ళు ఏమంటారు? అదిగో చూసారా, యేసుక్రీస్తేమో సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడని చెప్తుంటే, యోహాన్ చెప్తున్నాడు అది యేసయ్య చెప్పాడని చెప్తుంటే, వీళ్ళేమంటారు? క్యాల్వినిస్టులు మాత్రం లేదు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే శాంతికరమై ఉన్నాడని చెప్తారు, అందుకే వెళ్ళి దుర్బోధకులు అనేదని ఆర్మేనియుల భావన. మరి ఆ వచనాన్ని అలాగే అర్థం చేసుకోవాలా? మీరు అదే వచనం చదివారనుకోండి, మీరేం అర్థం చేసుకుంటారు? ఆయన మన పాపముల కోసమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నార్మల్గా అర్థమయ్యే అర్థం ఏంటి? ఆయన అందరి కోసం చచ్చిపోయాడు, అంతేనా? సరే, ఈ 1 యోహాను పత్రిక ఎవరు రాశారు? యోహాన్ రాశాడు. యోహాను సువార్త ఎవరు రాశారు? ఇప్పటికి 3 సార్లు చదివాను. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల్లో ఏముంది? అక్కడ యోహాన్ చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను సువార్తలో ఏమో గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. 1 యోహాను పత్రిక వచ్చేప్పటికి అదే యోహాన్ ఏమంటున్నాడు? సర్వలోకం కోసం ఆయన చనిపోయాడని చెప్తూ ఉంటారంట. మనం ఈ 1 యోహాను పత్రిక వచ్చి ఈ వచనం చదివినప్పుడు మనకు ఆ మిగిలిన వచనాలు గుర్తుండవు అర్థం చేసుకోవడానికి, లేకపోతే వాటి గురించి ఆలోచించడానికి. ఇక్కడే ఆలోచిస్తుంటాం కాబట్టి అంతేనేమో అని అనుకుంటుంటాం. వెనక్కి వెళ్ళి అది చూస్తే అవును కదా, ఆయన నా గొర్రెల కోసమే నేను ప్రాణం పెడుతున్నానని చెప్పినప్పుడు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు అని ఎట్లా చెప్తారు అనే ఆలోచన మనకు రావాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుండి 52 వచనాల్లో అక్కడ కూడా యోహానే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో వినండి. అయితే వారిలో కైపా అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు అయి ఉండి, మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.
తనంతట తానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు, వినండి, యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. ఎవరంట ఇక్కడ మరి అందరి గురించి మాట్లాడుతుంది? సర్వలోకము అంటే ఎవరంట? ఆ జనము కాని వాళ్ళు. ఇందాక చెప్పాను వేరే దాంట్లో. ఎవరు ఆ జనం? ఇస్రాయేలు కాని వాళ్ళు, నా దొడ్డివైన గొర్రెలు, కానివి చెదిరిపోయిన గొర్రెలు. ఇది అక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఆయన మనకు పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన యూదులకు ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఆయన సర్వలోక పాపానికి శాంతికరమై ఉన్నాడు. అందులో ఉన్న ప్రతి మనుష్యుని గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది, బ్రాడర్ కాంటెక్స్ట్లో అంత లోకం ఉంది అని చెప్తున్నారు అంతే. ఇందాక చదివిన వచనం ప్రకటన 5:10లో కూడా, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. వాళ్ళు అందరంటే సర్వలోకము అంటే అలా డిఫైన్ చేస్తున్నాడు యోహాను సువార్త రాసింది యోహానే, మొదటి యోహాను పత్రిక రాసింది యోహానే, ప్రకటన గ్రంథం రాసింది యోహానే. ఆయన ఏమంటున్నాడు? సర్వలోకం అంటే ఎవరంట? ఈ యాంగిల్లో ఆయన దృష్టిలో ప్రతి మనిషి కాదంట, వీళ్ళంట ప్రతి వంశము వాళ్ళు, ప్రతి భాష మాట్లాడు వాళ్ళు, ప్రతి ప్రజలో వాళ్ళు, ప్రతి జనములో వాళ్ళు, కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి గురించి అది మాట్లాడట్లేదు. కాబట్టి క్రీస్తు తన రక్తం చేత ప్రతి జాతిలో వాళ్ళని కొన్నాడు, యూదుల్ని మాత్రమే కాదు అన్యుల్ని కొన్నాడు, ప్రతి భాష మాట్లాడే వాళ్ళని కొన్నాడు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన రక్తం గార్చి కొన్నాడు అని భావం ఇందులో ఎంత మాత్రం లేనే లేదు. ఇంకొక వచనం, ఇంకొక అభ్యంతరం తీసుకొస్తాడు. 1 తిమోతి 4:10. అక్కడ ఏమనుందంటే 1 తిమోతి 4:10 చెప్పాను కదా, వెంటనే తీసుకొస్తానే ఉంటారు వాళ్ళు. ఇదొకటి, మనుష్యులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము గనుక అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరికి రక్షకుడంట? మనుష్యులందరికీ రక్షకుడంట. మరి మనుషులందరికీ రక్షకుడంటే ఎట్లా రక్షకుడు అవుతాడు ఆయన ప్రాణం పెట్టకుండా? చెప్పండి. సరే, ఇన్ని చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి ఆలోచించి. మనుష్యులందరికీ ఆయన రక్షకుడు అని ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు తిమోతికి. ఎట్లా ఆయన మనుషులందరికీ రక్షకుడు? ఒకవేళ ఆ ప్రశ్న ఎవరన్నా ఎత్తితే మీరు చాలా కష్టపడ అవసరం లేదు, సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఏందో తెలుసా? నేను కొద్దిగా డీటెయిల్గా చెప్తాను కానీ సింపుల్ ఆన్సర్ కూడా చెప్తాను. మనుషులందరికీ ఆయన రక్షకుడు. విశ్వాసులకు ఏ రకంగా రక్షకుడు అని ఉంది అక్కడ? మరి విశేషముగా. అంటే డిఫరెన్స్ ఉందా లేదా? ఆయన మనుషులందరికీ ఒక రకంగా రక్షకుడు, విశ్వాసులకి ఇంకో రకంగా కూడా రక్షకుడు. కాబట్టి ఆ వచనాన్ని బట్టి కూడా ఆయన అందరికీ ఒకే రకమైన రక్షకుడు, అందరి కోసం ఒకే రకంగా ప్రాణం పెట్టాడు అనేది కూడా కాదు. సరే, మనుషులందరికీ ఆయన ఎట్లా రక్షకుడు? పాపానికి తగిన శిక్షను వెంటనే అమలు చేయకుండా ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు కనుక ఆయన మనుషులందరికీ రక్షకుడు. ఆయన అందరికీ తన సహజమైన కృపను చూపిస్తున్నాడు గనక ఆయన మనుషులందరికీ రక్షకుడు. అంటే అందరికీ మనకు తెలిసి ఈ బైబిల్ వచనాలు, ఎండ, వాన, నీరు, గాలి, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ఇలా అన్ని మంచి ఈవుల్ని అందరికీ ఆయన ఇస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన విశ్వాసులకు మాత్రమే ఇవన్నీ ఇస్తున్నాడా? అవిశ్వాసులకు ఇవ్వట్లేదా? అవి అందరికీ కలుగుతున్నాయి. కాబట్టి ఆయన మనుషులందరికీ ఈ 2 రకాలుగా రక్షకుడు. అంతేగాని ఆయన మనుషులందరి కోసం, ప్రతి ఒక్క మనిషి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఏ వ్యత్యాసం లేకుండా రక్షించే విషయంలో ఆయన రక్షకుడని కాదు. మరి విశేషముగా ఆయన విశ్వాసులకు రక్షకుడు. ఏంటా మరి విశేషం? ఆయన ప్రాణం పెట్టి వాళ్ళు కొనబడిన సంఘం, ఆయన ప్రజలు, ఆయన సహోదరులు, ఆయన గొర్రెలు. అది మరి విశేషముగా ఆయన వారి కోసం రక్షకుడు అంటే. ఇంకెన్ని వచనాలు ఎత్తి చూపించిన. ఇందాక యోహాను సువార్త 3:16 గురించి మనం చూసాం. సో అది బ్రదర్ కవర్ చేశారు కాబట్టి నేను ఆ విషయం మాట్లాడట్లేదు. చాలా ఎక్కువ మంది దీని గురించి నా దగ్గరికి తీసుకొచ్చిన ఒక అభ్యంతరం ఏంటి అంటే, ఇలాంటిది గనక మీరు ఒకటి నమ్మితే అసలు మీరు సువార్త ఎట్లా ప్రకటిస్తారు? హౌ డు యూ ప్రీచ్ ద గాస్పల్? ఆయన అసలు మనుషులందరి కోసం చనిపోలేదు అంటే ఇంక నువ్వేం చెప్తావు సువార్తలో? వాట్ ఈస్ దేర్ టు టెల్? ఏముంది ఇంకా? సో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే,
బైబిల్లో ఎక్కడ ఏ అపోస్తుల్లో ఎవరు మనుషులందరి కోసం చనిపోయారు, మీకోసం చనిపోయాడు, మీరు నమ్మండి అని ఎక్కడ సువార్త చెప్పలేదు. అది ఇప్పుడు కనిపెట్టిన ఒక ట్రెండ్. ఒకళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీ కోసం చనిపోయాడు, నీ కోసం తిరిగి లేచాడు, ఇప్పుడు నువ్వు నమ్ము అని చెప్పటం బైబిల్లో ఎక్కడ లేదు. మరేముంది? ఆయన పాపుల కోసం చనిపోయాడు, పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు, పాపానికి శిక్ష అనుభవించాడు, ఆ పాపం ఆయనది కాకపోయినప్పటికీ దాన్ని ఆయన మోసి భరించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు, నువ్వు విశ్వసించు అని దేవుడు చెప్తున్నాడు. అది సువార్త. చివరిగా ఇన్ని ప్రశ్నలు నన్ను అడిగారు కదా ఆర్మేనియన్లు, నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగి కన్క్లూజన్తో ముగిచ్చేస్తా. యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు అనేది మనకు తెలుసు కదా, ఆ థీమ్ తెలుసు కదా. జీసస్ ఇంటర్సీడ్స్. యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా షార్ప్గా ఉన్నారు ఇంకా. సో యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని అంటున్నాడు. యోహాను సువార్త 17:9. 17:21 ఏముందంటే, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కోసము ప్రార్థించుచున్నాను. మీకోసం వచనం చెప్పకుండా సింపుల్గా చెప్పాలంటే, నేను ఎవరి కోసం ప్రార్థిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చావు కదా, నేను సువార్త ప్రకటించాను, వీళ్ళు నమ్మారు, వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నా. వీళ్ళు వెళ్ళి ప్రకటించినప్పుడు ఎవరెవరైతే నమ్ముతారో వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తున్నా. నేను ఎవరి కోసం ప్రార్థించట్లేదు? లోకం కోసం నేను ప్రార్థించట్లేదు. ఎందుకు ప్రార్థించట్లేదు? కాదు ఎందుకు ప్రార్థించట్లేదు అంటే, ప్రార్థించేలాంటి ఒక అర్పణ లోకం కోసం దేవుడు ఏది చేయలేదు కాబట్టి దెర్ ఈజ్ నో బేసిస్ ఆన్ విచ్ జీసస్ క్యాన్ ఇంటర్సీడ్ ఫర్ దెమ్. అర్థమైందా? విశ్వాసుల పక్షాన దేన్ని బట్టి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి దాని మూలంగా ఆయన ఇంటర్సీడ్ చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మరి లోకం కోసం విజ్ఞాపన చేయడానికి ఏముంది? లోకం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టలేదే, లోకం కోసం ఆయన రాలేదే. లోకం అంటే మళ్ళీ వచ్చాడు కదా లోకం కోసం అని యోహాను 3:16 చూపించారు, ఇందాక చెప్పాం కదా. సో అది కాదు. సో లోకం కోసం ఆయన ప్రార్థన చేయలేదు, లోకం కోసం ఆయన ప్రాణము పెట్టలేదు. ఆయన ఎవరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడో వాళ్ళ కోసమే ప్రార్థించాడు, వాళ్ళ కోసమే విజ్ఞాపన చేశాడు. సో నేను ఇక్కడ ఇంటర్సెషన్ గురించి చెప్తున్నాను. విజ్ఞాపన, ఒక యాజకుడు చేసే విజ్ఞాపన గురించి చెప్తున్నాను. యాజకుడు దేన్ని బట్టి విజ్ఞాపన చేస్తాడంటే, ఇచ్చిన బలిని బట్టి, ఆ బలి ఏ ప్రజల పక్షాన అర్పించబడిందో వాళ్ళ కోసం చేస్తాడు. హెబ్రీ గ్రంథంలో మనం చదివితే 7-9 అధ్యాయాల వరకు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన బలి అని, ఆ బలిని బట్టి ఆయన తండ్రి సన్నిధిలో ప్రవేశించి దాని బేసిస్ మీద ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆ రకమైన విజ్ఞాపన అవిశ్వాసుల కోసం, లోకం కోసం, ఎన్నుకోబడని వాళ్ళ కోసం చేయలేదు. నువ్వు వీళ్ళని నా బలిని బట్టి, నేను ఇచ్చిన అర్పణని బట్టి, నా మరణాన్ని బట్టి, నా రక్తాన్ని బట్టి వీళ్ళని అంగీకరించు అనేలాంటి అర్పణ ఆ రక్తం చిందించబడిన వాళ్ళ కోసం మాత్రమే. వేరే వాళ్ళ కోసం అలాంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు చేయలేదు. ఇప్పుడు చివరి కన్క్లూషన్కి వద్దాం. ఇప్పుడు మీలో 2 రకాల పీపుల్ ఉండొచ్చు నేను అనుకుంటున్నా, లేకపోతే మంచిది. ఒకటి, చెప్పింది మొత్తం అర్థమైంది అని, చెప్పింది ఏమీ అర్థం కాలేదని ఉండే అవకాశం ఉంది, లేకపోతే చాలా సంతోషం. ఒకవేళ చెప్పింది ఏమీ అర్థం కాలేదనుకోండి, అయినా కానీ మీకు ఈ కన్క్లూషన్ అర్థమవుతుంది. చెప్పింది అంతా అర్థమైనా కానీ మీకు ఈ కన్క్లూషన్ అర్థమవుతుంది. యశ్వంత్ బ్రదరు 3 విషయాలు చెప్పాడు కదా, లాస్ట్లో కన్క్లూడ్ చేస్తాం, 3 చెప్తానన్నాడు కదా, అట్లా నేను కూడా 3 చెప్తా. 3 అవకాశాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టిన దాని గురించి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువు అందరి పాపాల కోసం మరణించాడు. ఓకే. రెండోది, యేసుక్రీస్తు ప్రభు కొందరి పాపాల కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మూడోది, యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం మరణించాడు కానీ అన్ని పాపాల కోసం కాదు, కొన్ని పాపాల కోసమే ఆయన అర్పించాడు ఆయన తన ప్రాణాన్ని. సో ఆ మూడోది అసలు కరెక్ట్ కాదని మనకు తెలుసు. ఒకవేళ ఆయన కొన్ని పాపాల కోసమే చనిపోయి ఉంటే ఎవరూ రక్షించబడేవాళ్ళు కాదు కదా. ఒకవేళ ఆయన అందరి కోసం చనిపోయి ఉంటే అందరూ రక్షించబడేవాళ్ళు, కొందరి కోసం చనిపోయి ఉంటే కొందరే రక్షించబడతారు. ఇప్పుడు ప్రశ్న,
అందరూ రక్షించబడతారని మీరు చెప్తారు కదా, ఒకవేళ చెప్తే అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు అంటే మరి అందరూ ఎందుకు రక్షించబట్టలేదు అనేది నా ప్రశ్న. కొద్దిగా ఆలోచించి సమాధానం చెప్పండి. కొద్దిసేపు మీరు ఆర్మీనియన్లే అనుకోండి, క్యాల్వినిస్టులు కాదనుకోండి. అందరి కోసం ఆయన ప్రాణం పెడితే అందరూ ఎందుకు రక్షించబడలేదు అంటే మీ సమాధానం ఏంటి? అందరూ విశ్వసించట్లేదు కాబట్టి ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినా అందరూ రక్షించబడరు. అది ఆర్మీనియన్లు చెప్పే కథ. ఇప్పుడు నా ప్రశ్న, ఫైనల్ ప్రశ్న, అవిశ్వాసం పాపమా కాదా? మరి ఆయన అవిశ్వాసం అనే పాపం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడా పెట్టలేదా? పెట్టాడా? మరి అవిశ్వాసం అనే పాపం కోసం కూడా ఆయన ప్రాణం పెడితే ఇంకేంటి కారణం వాళ్ళందరూ రక్షించబడకపోవటానికి? ఇప్పుడు నా ప్రశ్న మళ్ళీ అడుగుతా. ఆ అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆ అందరిలో అన్ని పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆ అన్ని పాపాల్లో అవిశ్వాసం అనే పాపం కూడా ఉంది. మరి వీళ్ళు ఎందుకు అందరు రక్షించబట్టలేదు? నమ్మట్లేదు, దానికి కూడా ఆయన ప్రాణం పెట్టాడు కదా, అదే అవిశ్వాసం. నమ్మదాని కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు, ఆ అవిశ్వాసం కోసం కూడా వాళ్ళు ప్రాణం పెట్టాడు. ఆయన విశ్వసించలేడు, ఆయన దేవుని కుమారుని తృణీకరిస్తాడు అనే దానికోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. మరి కారణం ఏంటి అందరు రక్షించబడకపోవటానికి? ఏం కారణం లేదు, అది శుద్ధ తప్పు, అది కారణం. కాబట్టి ఒకవేళ ఆయన అందరి కోసం ప్రాణం పెట్టుంటే, ఒకవేళ ఆ అందరి కోసం పెట్టిన దాంట్లో అవిశ్వాసం అనే పాపం కూడా ఇంక్లూడ్ అయి ఉంటే, కవర్ అయి ఉంటే, అందరూ ఖచ్చితంగా రక్షించబడాలి, వేరే అవకాశమే లేదు. ఎవ్రీవన్ మస్ట్ బీ సేవ్డ్ బికాస్ జీసస్ డైడ్ ఫర్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ దేర్ అన్బిలీఫ్. హీ కవర్డ్ ఈవెన్ దేర్ అన్బిలీఫ్. కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఆయన కొన్ని పాపాల కోసం మాత్రమే చనిపోలేదు, ఆయన అందరి కోసము చనిపోలేదు. మరి ఎవరి కోసం చనిపోయాడు? కొందరి కోసమే చనిపోయాడు. ఆ చనిపోయిన కొందరు ఖచ్చితంగా రక్షించబడతారు. ఓకేనా? సో మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇది ఒక్క క్వశ్చన్ అడగండి, మీరు ఆ వచనాలకు ఆన్సర్ చెప్పేదంతా తర్వాత సంగతి. ఈ ఒక్క క్వశ్చన్ వాళ్ళని అడగండి ఎప్పుడు వచ్చినా కానీ, ఆయన అందరి కోసం చనిపోతే అందరు ఎందుకు రక్షించబడలేదు? వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. నమ్మకపోతే మరి ఆ అపనమ్మకం కోసం, అవిశ్వాసం కోసం, దానికోసం యేసయ్య ప్రాణం పెట్టాడా లేదా? వాళ్ళు పెట్టాడనన్నా చెప్పాలి, పెట్టలేదనన్నా చెప్పాలి. పెట్టలేదు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు అన్ని పాపాల కోసం చనిపోలేదు, కొన్ని పాపాల కోసం మాత్రమే చనిపోయాడు అనేది మనం ముందు పెట్టాల్సి వస్తుంది. శుద్ధ తప్పు. అంటే అవిశ్వాసం మినహా ఆయన అన్ని పాపాల కోసం చనిపోయాడు. బైబిల్ అట్లా చెప్పట్లేదు, అవిశ్వాసంతో సహా ఆయన అన్ని పాపాల కోసం చనిపోయాడు. కాబట్టి మనకున్న విశ్వాసం ఆయన చేసిన కార్యానికి మనం చేసే సహకారం కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన కార్యం చేశాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనం కొద్దిగా సహకారం అందించాలి. ఆ సహకారం ఏంటి? విశ్వాసం. అది కాదు బైబిల్ చెప్తుంది. మన విశ్వాసం కూడా ఆయన ఇచ్చే బహుమానం. అది ఆయన సిలువలోనే సాధించబడింది. ఆయన ప్రజలు కాబట్టి ఆయన వారి పక్షాన అది చేశాడు. ఆయన మిమ్మల్ని కొన్నాడు కాబట్టే విశ్వాసం అనే బహుమానం మీకు నాకు అనుగ్రహించబడే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కొనకపోయి ఉంటే ఆ బహుమానం ఇచ్చే అవకాశం కూడా లేదు. అది కూడా ఆయనకు శిలువ త్యాగంలోనే ఇన్క్లూడ్ అయి ఉంది, ఇమిడి ఉంది. ముగించేస్తున్నాను. మీకేం అర్థమైంది? కొద్దిగా అర్థమైందన్న చాలా ప్రశ్నలు ఉన్నాయని అంటారా? సరే, మీకు అర్థమైన ఒక్క లైన్ చెప్పండి, ఇంకా నేను వెళ్ళిపోతా. సో అందరికి వినపడకపోతే ఇలాంటి వాక్యం చేస్తే సేవకులందరూ చర్చిలు మూసుకొని వెళ్ళిపోతారని అంటున్నాడు సార్. మీకు ఇందులో ఫైనల్గా ఒక పాయింట్ అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి అసలు. అది యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రాయశ్చిత్తం అందరి కోసం కాదు, కొందరి కోసమే. ఆ ప్రాయశ్చిత్తం ఎవరి కోసం అయితే చెయ్యబడిందో వాళ్ళు రక్షించబడతారు. మీకు ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, ఈ గంట అర్థం కాకపోయినా. దేవుడి మాటలను దీవించను గాక.